చాలామంది బయట ఉండి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఎంఎల్ పార్టీలలో కూడా ఇప్పటికి కూడా కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను అది చాలామందిని చూసాను. నేను అట్లా ఉండి చేయొచ్చు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అట్లా ఉండి చేయొచ్చు. మనం దాన్ని ఎవరు ప్రోత్సహించట్లేదు. మనం చేస్తే సాయుధంగానే చేయాలి, లేకుంటే సరెండర్ అయిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని రావాలి. ఇప్పుడు దీనికి ఒక దశ ఉంటుంది కదా, అంటే ఒక్కొక్క స్టేజ్. ఫస్ట్ దశ ఏంటంటే ఇప్పుడు ఆశన్న కానీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి గతంలో జంపన లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా చేరదీసి ఒక ప్రజా సంఘంగా ఏర్పడి ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా పోవాలి. ఆ వెళుతుంది ఇవాళ నీటికి నోరు లేదు, ప్రకృతికి నోరు లేదు, చెట్లకు నోరు లేదు, ఓజోన్ లేయర్ ఖాళీ అవుతున్నది. ఈ ప్రపంచమే మళ్ళొకసారి 6th ఎక్స్టెన్షన్ వైపు 5 సార్లు విశ్వం నాశనం అయింది, 6వసారి నాశనం కాబోతోంది. పర్యావరణ సమస్యల దగ్గర నుంచి వ్యక్తిగత సమస్యల వరకు ఒక స్పేస్ ఉంది. ఇప్పుడు సమాజంలో ఒక స్పేస్ ఉంది. వాళ్ళకు గుర్తింపు ఇవ్వడానికి మీడియా ఉంది. ఒక ఫోర్స్కి ఎదిగి అంటే ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలకి మధ్యలో వ్యాక్యూమ్ ఉందంటారా వీళ్ళు రావడానికి? ఉందండి, డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు ప్రకాశన చెప్తున్నట్టుగా స్పేస్ ఉంది. ఆ స్పేస్ను ఫుల్ఫిల్ చేసేటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకత్వం లేరు. ఆ కమిట్మెంట్ ఉన్న నాయకత్వం కనుక ఉంటే కనుక డెఫినెట్లీ వీళ్ళకి ఆ స్పేస్ ఉంది వాళ్ళకి.